సో, ఇంకా యూనివర్సిటీ గురించి పాజిటివ్స్ ఏంది? నెగెటివ్స్ ఏంది? వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే, సో, ముందుగా పాజిటివ్స్ విషయానికొస్తే మనం యూనివర్సిటీలో 95% ప్లేస్‌మెంట్ రికార్డ్ ఉంది. సో, అదే విధంగా ఏందంటే ఇక్కడ కరికులమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే వీళ్ళు ఐబీఎం, సిస్కోతో టై అప్ అయ్యి కరికులమ్ అనేది డిజైన్ చేశారు కాబట్టి, సో, కరికులమ్ అనేది మనం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. అదేవిధంగా మెడికల్ ఇంటిగ్రేషన్, అదేవిధంగా లొకేషన్ యాక్సెసిబిలిటీ. సో, వీటిని మనం ఈ యూనివర్సిటీలో పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే అంటే మేజర్ నెగెటివ్స్ అనేం కాదు. సో, మైనర్‌గానే తీసుకోవచ్చు. ఒకటి ఫుడ్. మనం ఏ యూనివర్సిటీకి బయట అదర్ స్టేట్స్‌లో ఏ యూనివర్సిటీకెళ్ళినా కూడా ఫుడ్ అనేది మనము మేనేజ్ అవ్వాలి. సో, అదే విధంగా ఏందంటే నేటివ్ పీపుల్ ఈ యూనివర్సిటీలో మనకు కొద్దిగా నేటివ్ పీపుల్ అనేవాళ్ళు ఎక్కువుంటారు. అంటే కర్ణాటక వాళ్ళనేది ఎక్కువుంటారు. సో, మన వాళ్ళు కొద్దిగా తక్కువుంటారు కాబట్టి, సో, ఇది మైనర్ అంటే నెగెటివ్‌గా తీసుకోవచ్చు. ఇదే కాకుండా ఏందంటే ఇంకా మనకి ఈ యూనివర్సిటీలో తీసుకుంటే క్యాంపస్ అనేది చిన్నగా ఉంది. అంటే 23 ఎకరాస్‌లోనే ఉంది. నాకు ఎక్కువ క్యాంపస్ కావాలి. సో, పెద్ద 100 ఎకరాస్, 150 ఎకరాస్ క్యాంపస్ ఉండాలి అనే స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా ఉంటారనమాట. వాళ్ళకి ఇది కొద్దిగా నెగెటివ్ అనిపించు. సో, ఇవి ఇంతకు మించి నెగెటివ్స్ అయితే ఏమి లేవు. సో, ఎవరైతే నాకు క్యాంపస్ చిన్నగా ఉన్నా పర్లేదు. నాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే ప్లేస్‌మెంట్సు, అదేవిధంగా కరిక్యులమ్ ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎడ్యుకేషన్ ఏ విధంగా చెప్తున్నారు, ఇవి మెయిన్‌గా తీసుకొని సో, నాకు ప్లేస్‌మెంట్ పక్కా వస్తుంది అని వాళ్ళు ఎవరైతే థింక్ చేస్తున్నారో సో, వాళ్ళు ఖచ్చితంగా సప్తగిరి ఎన్‌పీఎస్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. సో, ఇంకా ఈ యూనివర్సిటీలో సో, అడ్మిషన్ ప్రాసెస్ ఏంది, కోర్సెస్ యొక్క ఫీజెస్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. సో, అదే విధంగా ఇలాగ మీరు ఏ యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా మన యూట్యూబ్ ఛానెల్‌లో వన్ బై వన్ ఒక్కొక్క యూనివర్సిటీ గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో చేసి అప్‌లోడ్ చేస్తూ వస్తున్నాము. ఎవరికైతే తెలుసుకోవాలనుకుంటున్నారో మన యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.